హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రామాయణం అన్నటువంటిది ప్రతి ఇంట అనునిత్యం ప్రతి హిందువు నోట వినిపించేటటువంటి మాట. రాముడిని తలుచుకోనటువంటి హిందువు ఉండరు. ఇంట రాముడి చిత్రం లేనటువంటి ఇల్లు ఉండదు. ప్రతి హిందువు నిరంతరం నిత్య జీవితంలో రాముల వారిని తలుచుకుంటారు. తమ బిడ్డలు రాముల వారిలా ఉండాలని కోరుకునేవాళ్ళు, తమ అల్లుళ్ళు రాముల వాళ్ళ ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఇంటా కనబడతారు. అట్లాంటి రాముల వారి జననాన్ని వివాదం చేస్తున్నాడు నేపాల్ ప్రధానమంత్రి ఓలీ. ఎందుకు అంటే అయోధ్యలో ఆయన పుట్టలేదు, మా దేశంలోనే పుట్టాడు అంటున్నారు. అక్కడతో ఆగట్లేదు, శివుడు తమ దేశంలోనే పుట్టాడు అని చెప్తున్నారు. సర్వాంతర్యామి అయినటువంటి శివుడికి పుట్టుకకి సంబంధించి ఆయన పుట్టారు భూమి మీద, అది కూడా తమ దేశంలో అన్నది. విశ్వామిత్రుడు తమ దేశంలోనే పుట్టాడు అన్నటువంటి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి నేపాల్ ప్రజల్ని ప్రపంచమంతా ప్రచారం చేయమంటున్నారు. అసలు పౌరాణికాలకు సంబంధించినటువంటి అంశంలో అటు ఎవరైతే సామవేదం షణ్ముఖ శర్మ గారి వాదన విన్నాం, మరొక వైపున ఏదైతే రాముల వారికి సంబంధించినటువంటి ఈ శ్రీరాముడు పర్యటించినటువంటి ప్రాంతాలు, ఆ వ్యవహారాలకు సంబంధించినటువంటి జియలాజికల్గా పూర్తిగా రీసెర్చ్ చేసినటువంటి పండితులు సోమయాజులు గారి మాటలు విన్నాం. అసలు చరిత్రకారులు ఏమంటారు ఈ రాముల పుట్టుకకి సంబంధించి, రాముల వారి పుట్టుకకి సంబంధించి అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్నారు చరిత్రకారులు బైరిశెట్టి మల్లికార్జున గారు. నమస్తే అండి. నమస్తే అండి. నేపాల్ ప్రధానమంత్రి మాటలను ఎలా చూడాలి? ఈ విషయంలో నేను 3 రకాల అంశాలను ప్రస్తావిస్తానండి. మొదటిది ఆయన ఏం చెప్పారు, రెండవది ఎందుకు చెప్పారు, అదేవిధంగా ఆయన చెప్పినవి ఎంతవరకు అబద్ధము, రామాయణంలో ఏముంది, ఇది మనం చూద్దామండి. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్లుగా రాముడు నేపాల్లో ఉన్నటువంటి తోరి, అక్కడ చిత్వాన్ జిల్లా అని ఒక జిల్లా ఉంది, ఆ చిత్వాన్ జిల్లాలో తోరిలో జన్మించారంటాడు ఆయన. రెండవది అక్కడ సున్సారీ జిల్లాలో చటార్ అనే ప్రదేశం ఉంటే అది విశ్వామిత్రుని జన్మస్థలము అంటాడు ఆయన. అదేవిధంగా రిధి అనే చోట, రిధి నేపాల్లో, అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంది అంటాడు ఆయన. అన్నిటిని మించండి ఆయన హలేసి గుహలు కొన్ని ఉంటే అక్కడ చామ్లాంగ్ ప్రజలు ఎక్కువ ఉంటారు, అక్కడ శివుడు జన్మించాడు అంటాడు. కాబట్టి మీరు చెప్పినట్లుగా రాముడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, శివుడు అందరూ కూడా నేపాల్లోనే జన్మించారు అనేది ఆయన యొక్క వాదన. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే ఆయనకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయండి. అవన్నీ అబద్ధాలైనప్పటికీ కూడా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనం నేపాల్ యొక్క చరిత్రను చూస్తే నిజానికి నేపాల్ చరిత్ర మనకి గుప్తుల కాలం నుంచి కొంచెం కనపడుతుందండి. సముద్రగుప్తుడు తన యొక్క అలహాబాద్ శాసనంలో తాను ఏ ప్రాంతాలు జయించాడో రాసేటప్పుడు ఆయన అంటున్నాడు, నేను నేపాల్ ప్రాంతాన్ని కూడా జయించాను అని. కాబట్టి అక్కడ నుంచి మనకు కొంచెం నేపాల్ అనే పదం వినపడుతుంది. అంతకుముందు చరిత్రలో అది పెద్దగా కనపడదు. ఇక ఉండే కొద్ది ఆదికి వచ్చే సమయంకి 1743లో పృథ్వీ నారాయణ షా అని పేరు. ఆ పృథ్వీ నారాయణ షా ఈ కాఠ్మండు లోయని జయించి కాఠ్మండు రాజధాని చేసుకొని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలించడం ప్రారంభించాడు నేపాల్ని. అప్పటి నుంచి 2006 వరకు కూడా ఈ గూర్ఖా కమ్యూనిటీ చెందినటువంటి షాలే పరిపాలించారు. అయితే ఆధునికంలో అనే చోట్ల తిరుగుబాటు చెలరేగినట్టుగానే అక్కడ కొన్ని తిరుగుబాటు చెలరేగుతూ వచ్చినాయి. అందువల్ల కొంత మధ్యలో ఈ పంచాయతీ వ్యవస్థ లాంటిదని నెలకొల్పారు. అంటే పంచాయతీలు ఏర్పాటు చేయడం, అక్కడ పార్టీతో సంబంధం లేకుండా కొన్ని పంచాయతీలు ఏర్పాటు చేసి వాటికి ఎన్నికలు పెట్టి తద్వారా మళ్ళీ అక్కడ ప్రతినిధులు ఎన్నుకోవడం ఇక్కడ పెట్టారు. ఈ ఉండే కొద్ది ప్రజా తిరుగుబాటు పెరుగుతున్నాయి. నేపాలీ కాంగ్రెస్ ఒకటి ఏర్పడింది. అదేవిధంగా కమ్యూనిస్టులు బలపడ్డారు. అక్కడ కమ్యూనిస్టులు బలపడి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్స్ లెనిస్ట్ అనే పార్టీ ఒకటి, అదేవిధంగా మావోయిస్ట్ సెంటరేటెడ్ పార్టీలు, మొదటిదేమో రష్యాకు అనుకూలం, మావోయిస్ట్ సెంటర్ ఏమో చైనాకు అనుకూలం, ఇలా కొన్ని ఉద్యమాలు బయలుదేరినాయి. నేపాలీ కాంగ్రెస్ ప్రధానంగా కనపడుతుంది. వీటి పర్యవసానంగా 2006లో జనాందోళన కార్యక్రమం, దాన్ని 2వ జనాందోళన కార్యక్రమం అంటాం, ఆ జరగడంతో షా ప్రభుత్వం రద్దయిపోయి అక్కడ తిరిగి మనకు ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఎంత బూటకం అని అంటే అక్కడ ఎవరికి కూడా మెజారిటీ లేదు. అటు నేపాలీ కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టులు కలిపి వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయో మనకు తెలుసు కాబట్టి
అప్పుడు దాకా నేపాల్ని వాళ్ళు హిందూ దేశంగా ప్రకటిస్తే దాన్ని వాళ్ళు రద్దు చేశారు. కాబట్టి నిజానికి ఆధునిక యుగంలో మొన్నటిదాకా 2006 దాకా హిందూ దేశం అంటూ ఏదైనా ఒకటి ఉన్నది అంటే నేపాలే. ఇండియా కూడా సోషలిస్ట్ సెక్యులర్ రాసుకుంది కాబట్టి మనం పక్కన పెట్టేస్తే, అలా ఏ పని అయితే ఇది హిందూ దేశం అనడానికి వీలు లేదు అని వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చేశారు. రెండవది రాజరిక వ్యవస్థని తీసేశారు. నేపాల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీగా మారినట్టుగా ప్రకటించారు. అంతలో బాగానే ఉంది. కానీ ఏం జరిగింది అంటే 2008 నాటికి జరిగింది. 2006లో తిరుగుబాటు, 2008 నాటికి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు దాకా అంటే 2020 నాటికి వచ్చేప్పటికి 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు మారినాయండి. అంటే మొత్తం కూడా అంతా రాజకీయం అయిపోయింది. ఆర్థిక పరంగా దేశం దేవాలయం తిరిగిపోవడం ప్రారంభించింది. మరోవైపున భారతదేశంతో సంబంధాలు తగ్గించుకుంటూ చైనా వైపుగా అడుగులేయడం ప్రారంభించారు. చైనాకి నేపాల్కి ఉన్నటువంటి ఈ సాంస్కృతిక వారసత్వం ఏది ఉందో దాన్ని బలహీనపరచడం ప్రారంభించారు. కాబట్టి ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ చూస్తే ఈ 13 సంవత్సరాల్లో అరాచకత్వమే తాండవిస్తుంది. అక్కడ ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది దేశం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ తిరిగి మళ్ళీ అక్కడ ప్రజలంతా కలిపి రాష్ట్ర పార్టీకి దాన్ని స్థాపించుకున్నారు. వాళ్ళు కొద్దిమంది రాచరిక వ్యవస్థను సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. వీళ్ళు ఇప్పుడు బలంగా ఫైట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏం కోరుకుంటారంటే మళ్ళీ మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. రెండోది, ఇదిగో ఈ రిపబ్లిక్ డెమోక్రటిక్ వ్యవస్థ కన్నా కూడా మాకు రాచరిక వ్యవస్థే నచ్చింది కనుక ఈ రాష్ట్రీయ ప్రజా పార్టీ ఏం మాట్లాడుతుంది అంటే మాకు రాచరిక వ్యవస్థ కావాలి, మీది మిక్కిలి హిందూ దేశంగా ప్రకటించాలి అనేటువంటిది నినాదం బయలుదేరిందండి. అది బాగా పెరుగుతుంది ఉండే కొంది. కాబట్టి వాళ్ళు విజయం సాధించే అవకాశం కూడా ఉంది. కొన్ని మార్పులు ఏదో అనివార్యంగా రావాల్సిన అవసరం ఉంది నేపాల్లో. ఇది నేపథ్యం అండి. ఈ నేపథ్యంలో ఈ ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ, కేపీఎస్ ఓలీ, ఈయన నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ చెందినవాడు. ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇది 4వసారి. 2020లోనే దీన్ని ప్రకటించాడండి. ఇప్పుడు కాదు, 2020లోనే రామాయణం అంతా కూడా ఇక్కడే జరిగిందనే దాన్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు కొంత ఆందోళన జరిగింది. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా విమర్శించింది ఈయన్ని. అయితే ఈయన ప్రభుత్వాన్ని స్థాపించున్నాడు కాబట్టి అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, నేపాల్కి చెందినటువంటి డిపార్ట్మెంట్, అది ఈయన ఎక్కడైతే చెప్తున్నాడో, ఎక్కడైతే రామాయణం జరిగింది లేదా రాముడి యొక్క బర్త్ ప్లేస్ అని చెప్తున్నాడో అక్కడ వీళ్ళు త్రవ్వకాలు ప్రారంభించారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఇప్పటికి 5 సంవత్సరాలు వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో దొరకలేదు. కాబట్టి అది అభూత కల్పన అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వైపు నడుస్తుందండి. మరొక వైపున మళ్ళీ తిరిగి నిన్న మళ్ళీ ఆయన తిరిగి అదే మాట్లాడుతున్నాడు. ఈసారి ఎక్కడ మాట్లాడాడంటే వాళ్ళకి పార్టీ సమావేశంలో మాట్లాడాడు. ఇక నేపాల్ కమ్యూనిస్టుల యొక్క పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ టూరిజం డిపార్ట్మెంట్, సివిల్ ఏవియేషన్ ఉంది, వాళ్ళని కూర్చోబెట్టి టూరిజాన్ని డెవలప్ చేయాలి మనం అనేటు దాన్ని మాట్లాడటం ప్రారంభించాడు. అంటే ఎటువంటి ఆధారాలు లేనటువంటి చోట్ల ఈయన ఇటువంటి ప్రయత్నాలు చేయడం మనకి విస్మయపరుస్తుంది. అనుమానాస్పద రహితంగా ఇవన్నీ అభూత కల్పనలు అనేది మనం రామాయణంలో చూసి మనకు అర్థమవుతుంది, మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఎందుకు ఈ పని చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఈ రాష్ట్రీయ ప్రజా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో, హిందుత్వ భావనలు పెరుగుతున్నాయో, రాజకీయ వ్యవస్థ వెళ్ళాలంటున్నారో వాళ్ళని కొంచెం దృష్టి మరల్చడానికి ఒక అంశం అండి. రెండవది, ఇబ్బందులో ఉంది ప్రభుత్వం, వాళ్ళ యొక్క ప్రజల్ని మరొకటి డైవర్ట్ చేయడం అనేది మరొక అంశం అండి. కాబట్టి ఈ 2 అంశాలతో పాటుగా హిందుత్వం యొక్క సాంస్కృతిక వ్యవస్థని తాను చేతుల్లో తీసుకోవటం అంటే ఒక రకంగా ఛాలెంజ్ చేయటము భారత్ని సాంస్కృతికంగా తాము ఏదో ఒక పోటీదారులకు నిలవాలనే ప్రయత్నం. అయితే అతను ఫైనాన్స్ మినిస్టర్ ఒక మాట కూడా అన్నాడు అంతకుముందు, ఏమనంటే మేము ఇక్కడ అయోధ్యని కాదంటలేదు, కానీ మా సాంస్కృతిక వారసత్వాన్ని మేము వెలికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ నీతిగార్చిన మాటలు మాట్లాడుతున్నప్పటికీ పరిస్థితి ఇదండి. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా కన్నా చూసే పని అయితే రామాయణంలో ఏముంది, ఇది మనం ప్రధానంగా కావాల్సింది. రామాయణంలో ఏముంది అన్నప్పుడు ఎప్పుడైతే ఈ నలుగురు గురించి అయితే ఆయన నేపాల్లో జన్మించారంటున్నాడో ఆ నలుగురికి సంబంధించిన సమస్త సమాచారము మనకి రామాయణంలో లభిస్తుందండి. మనం ఒక్కొక్కటి చూస్తే ప్రధానంగా శ్రీరామచంద్రుడు సరయూ నది ఒడ్డున అయోధ్య ఎప్పటిదండి ఇది? అత్యంత అనాథ కాలం నుంచి మనం సరయూ నది మనకు తెలుసు. సరయూ నది బ్రహ్మమానస సరోవరంలో జన్మిస్తుంది, కొంత నేపాల్ గుండా కూడా ప్రయాణం చేస్తుంది, తిరిగి మళ్ళీ భారత భూభాగాల్లోకి వస్తూ అక్కడ గంగా నదిలో ఒకదే కలిసిపోతుంది. కనుక ఆ సరయూ నది ఒడ్డున ఉత్తరప్రదేశ్లో అయోధ్య అంటే
యోధులకు జయింప నిలవని కానిది, ఎటువంటి యోధులు కూడా దీన్ని జయించలేడు అనే అర్థం కింద ఉంటుంది. అక్కడ రాముడు జన్మించడము, రామాయణము ఈ కథ అంతా మనకు తెలుసు. కాబట్టి ఇది సుస్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ఆధారాలు ఎందుకు ఉన్నాయో కూడా మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే అయోధ్యలో రామ జన్మభూమి వివాదం బయలుదేరిందో సుప్రీంకోర్టులో సంవత్సరాల తరబడి చర్చ జరిగింది. ఈ సంవత్సరాల తరబడి చర్చ జరిగిన చోట్ల రామాయణంలో నుంచి, పురాణాల నుంచి, ఇతర ధార్మిక గ్రంథాల నుంచి, తులసీదాస్ వచ్చినటువంటి రామచరితమానస్ నుంచి అనేక ధర్మాలు, అంతేకాకుండా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ నుంచి అనుమానాస్పద రహితంగా రాముడు జన్మించిన ప్రదేశము అయోధ్యే, ఆయన పరిపాలించింది అయోధ్య రాజధాని అనేదాన్ని తేల్చేశారు. కాబట్టి అంత ప్రూఫ్ మనకి ఇక్కడ ఉంది. అంత ప్రూఫ్ మనకు ఉన్నప్పుడు ఆయన చెప్పేటువంటి నేపాల్లో ఉన్నటువంటి ఎటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేని దానికి అర్థం అనేది లేదు. కేవలం ఒక వాదం ముందుకు తీసుకురావడం అనేది మనకు అర్థమవుతుంది. రెండవది విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కూడా తిరిగి మళ్ళీ నేపాల్లోనే జన్మించాడు అనేదాన్ని ఆయన ముందుకు పట్టుకొస్తున్నాడు. అయితే రామాయణంలో విశ్వామిత్రుడి పాత్ర గురించి, విశ్వామిత్రుడి జననం గురించి, ఆయన యొక్క వంశం గురించి పూర్తి విశేషాలు మనకు కనబడతాయండి. విశ్వామిత్రుడే చెప్తాడు రామలక్ష్మణులకి, మారీచ సుబాహుల్ని సంహరించే ప్రయత్నంలో భాగంగా తీసుకెళ్తున్నప్పుడు తాను ఎవరో చెప్తాడు, తాను కుశుని వంశస్థునికి చెందినవాడినని. కుశుడికి 4 కుమారులు ఉంటే కుశినాభుడు ఒక ఆయనని. కుశినాభుడు మహోదయ అనేటువంటి రాజధానిగా పరిపాలించాడని. కుశినాభుడు పుత్రకామేశ యాగం చేయడం ద్వారా గాది అనే కుమారుడు జన్మించాడని. ఆ గాది అనే కుమారుడికే తాను కుమారునని విశ్వామిత్రుడు తెలియజేసుకుంటాడు. తాను కుశిని వంశానికి చెందిన వాడిని కాబట్టి కుశికుడయ్యానని, గాది కుమారుడిని కాబట్టి గాదేయుడనయ్యానని ఈయన చెప్పుకుంటాడు. కాబట్టి మహోదయ రాజధానిగాని వీళ్ళు పరిపాలించారు కుశినాభుని వంశం మనకు స్పష్టం. ఆ తర్వాత రామాయణంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈయన పరిపాలించి కొన్ని వేల ఏళ్ళు పరిపాలిస్తాడు విశ్వామిత్రుడు మహోదయ రాజధానిగా. ఆ తర్వాత వశిష్ఠుతో వైరము, అక్కడి నుంచి తిరిగి రకరకాలటువంటి తపస్సులు చేయటము, మొదట్లో రాజర్షిగా వస్తే దాన్ని కూడా ఒప్పుకోకుండా బ్రహ్మర్షి కోసం ప్రయత్నం చేయటము, మధ్యలో విశ్వామిత్రుడు, మేనక, ఇవన్నీ కూడా కథలు, శకుంతల జననము, ఇవన్నీ కూడా రామాయణంలో స్పష్టంగా ఉన్నాయండి. కనుక మహోదయ రాజధానిగా పరిపాలించింది కుశినాభుని వంశం. ఈ మహోదయ ఏమిటి అనేది రామాయణం చెప్పలేదు కానివ్వండి, మళ్ళీ మనకి బ్రహ్మాండ వాయు పురాణాల్లో లింకులు ఉన్నాయండి. బ్రహ్మాండ వాయు పురాణాలలో కుశినాభుని యొక్క సంతతి కన్యాకుబ్జం రాజధానిగా పరిపాలించినట్లుగా వర్ణనలు ఉన్నాయండి. కనుక రామాయణము, బ్రహ్మాండ వాయు పురాణాలను కనుక తీసుకొని పరిశోధిస్తే చరిత్రకారికి అర్థమైన విషయం ఏంటంటే, మహోదయాన్ని రామాయణంలో ఏది ఉన్నదో అది కన్యాకుబ్జము అని. దాన్ని మనం కనోజ్ అంటున్నాం. హర్షుడి కాలం నుంచి ఇది ప్రసిద్ధి చెందింది. హర్షుడు కనోజ్ని కన్యాకుబ్జం రాజధానిగా పరిపాలించాడు. రాజపుత్రులు కూడా ఆ కనోజ్ ప్రాంతాలలో వాళ్ళకి చరిత్ర అంతా నడుస్తుంటుంది. కనుక ఆ కన్యాకుబ్జమే మహోదయ. కనుక కన్యాకుబ్జం అంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఉంది. కాబట్టి విశ్వామిత్రుడి యొక్క జననం కానీ, ఆయన యొక్క రాజ్యం కానీ భారత భూభాగాలనే ఉన్నది అనేది సుస్పష్టమండి. ఇక మూడవది వాల్మీకి. వాల్మీకి గురించి విచిత్రం ఏంటంటే అండి, వాల్మీకి రామాయణ కాలంలో ఉన్నారాయన, కానీ తన గురించి తను ఎక్కువగా చెప్పుకోలేదండి. విశేషం ఏంటంటే రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి తమసా నది తీరానికి వెళ్తాడు. తమసా నది, ఆ తమసా నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోయేవాడు 2 క్రౌంచ పక్షులు అవి రతి కార్యక్రమంలో ఉన్నప్పుడు బాణం వేస్తే అది మగపక్షి చనిపోతుంది, ఆడపక్షి అక్కడ ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని వాల్మీకి మహర్షి చూస్తాడు. ఆయనకి దుఃఖం కలుగుతుంది, ఒక శోకం కలుగుతుంది. ఆ శ్లోకంలోంచి తిరిగి మళ్ళీ మానిషాద అంటూ ఒక శ్లోకం బయటకు వస్తుంది. అక్కడి నుంచి అది రామాయణ రచనకి ప్రారంభమవుతుంది. కనుక వాల్మీకి తమసా నదీ తీరంలో, ఆ తీరంలోనే ఆయన యొక్క ఆశ్రమం కూడా ఉంది, నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చూశాడు అనేది ఇక్కడ మనకు తెలుస్తుందండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఏదో ఆయన బోయేవాడు, ఆయనే బాణం వేశాడు, ఇటువంటి అభూత కల్పనలు కొన్ని నడుస్తుంటాయి. కరగబోయాడే అంతరించక, కవిగా అతడు అవతరించగా అంటూ ఈ సినిమా కవిత్వం పైత్యమే తప్ప నిజం కాదు. ఆయన మహర్షి అప్పటికే. అంటే ఆ మహర్షి వేరే బోయేవాడు ఎవరో బాణం వేస్తే చూసి చెలించి అందులోంచి ఒక
ఆ శ్లోకం నుంచి శ్లోకం వస్తే బ్రహ్మదేవుడు నారదుడు చెప్పడం మీద రామాయణం రచించాడని ఉందండి. ఇది తప్ప వాల్మీకి గురించి రామాయణంలో ఏమీ లేదు. కాకపోతే ఉత్తరాఖండలో ఒక మాట ఉంటుంది. సారీ, ఉత్తరాఖండలో ఏమనుంటుంది అంటే సీతాదేవిని మళ్ళీ రాముడికి చెప్తూ, అయ్యా నేను వరుణదేవుడి వంశానికి చెందినవాడిని, వరుణదేవుడు ప్రాచేతసుని కుమారుణ్ణి, మునిని, నేను చెప్తున్నాను, నా యొక్క తపస్సుని దారపోసి నేను నేర్చుకున్న విద్యతో దివ్యదృష్టితో చూసి మీకు తెలియజేస్తున్నాను అని సీతాదేవి గురించి మాట్లాడేటప్పుడు, ఆమె పతివ్రత్యం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ రెండు విషయాలే ఉన్నాయి. వాల్మీకి మహర్షిగా ఉన్నాడు, అతను ప్రాచేతసుని కుమారుడని మాత్రమే ఉంది. అయితే ఈయన చరిత్ర మనకు ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే తిరిగి స్కాంద పురాణంలో తెలుస్తుంది. స్కాంద పురాణంలో వాల్మీకి చరిత్ర అంతా ఉంది. స్కాంద పురాణం ప్రకారము ఈయన ఆ ప్రాచేతసుని, అది ప్రచేతసుడు అతని పేరు, ఆ ప్రచేతసుడి కుమారుడు కాబట్టి ప్రాచేతసుడు అయ్యాడు. కాబట్టి ఆయన కుమారుడని, చిన్నప్పుడే తిరిగి మళ్ళీ ఆయన తప్పిపోయి బందిపోట్లు వాళ్ళ కుటుంబానికి అక్కడ పెరిగాడని, రత్నాకరుడు పేరని. ఈ బందిపోటు తీసుకొచ్చినప్పుడే ఒకసారి నారదుడు ఆయన దోచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంటాడని, ఈ పాపం ఎందుకు మూడగట్టుకుంటున్నావు అంటే, నా భార్య పిల్లల కోసం అంటే, నీ భార్య పిల్లలు ఈ పాపాన్ని వాళ్ళు స్వీకరించడానికి మీరు చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ నీవు సంపాదిస్తున్నావు అనేది మాకు ముఖ్యం, కానీ నీ పాపంలో మాకు బాగలేదన్నారని, అందువల్ల మనసు పరివర్తన చెందిందని. ఏదైతే వాల్మీకి గురించి మనం వింటామో అది మనకి తిరిగి మళ్ళీ మనకి స్కాంద పురాణాలు ఉందండి. అక్కడి నుంచి ఆయన తపస్సు చేయటం, వాల్మీకం పెరిగిపోవటం, అందులోంచి ముని రావటం, ఆయన వాల్మీకి కావడం, ఈ కథ అంతా మనకి స్కాంద పురాణాలు ఉంది. అయితే మరి ఈ ప్రచేతసుడు ఎక్కడి వాడు అని అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం, అనర్థ దేశము అని ఉందండి అక్కడ స్కాంద పురాణంలో. అనర్థ దేశం అనేది ఎక్కడుంది అని చూసినప్పుడు ఎక్కువగా మనకి పరిశోధనలో తెలిసిన విషయము గుజరాత్లో ఉందని తెలుస్తుందండి. కాబట్టి అక్కడ ఆయన యొక్క జన్మస్థలం అనేటువంటిది మనకి ఈ వాల్మీకి కథలోంచి మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఓలి ఏమంటారు అంటే రిది అనే చోట ఆయన జన్మస్థలం అని అంటాడు ఆయన. అయితే విశేషం ఏంటంటే నేపాల్లో కూడా ఆ రిది దగ్గర కూడా మనకి వాల్మీకి ఆశ్రమం ఒకటి ఉంది. వాల్మీకి ఆశ్రమం ఉంది, అక్కడే సీతాదేవి నివసించినట్లుగా, లవకుశులు జన్మించినట్లుగా వాళ్ళ యొక్క నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయండి, మనం కాదంటానికి లేదు. అది జన్మస్థలం అనేది మటుకు ఎక్కడ కూడా ప్రూఫ్ కాలేదు, ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఒక అభూత కల్పననే ఓలి గారు ముందు పట్టుకొస్తున్నారు. అయితే అక్కడే వాల్మీకి ఆశ్రమం ఉందా అంటే అలా అంటానికి లేదండి. ఇందాక మీకు నేను చెప్పినట్లుగా తంసా నదీ తీరంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. అంతేకాదు రాముడు వనవాసము అరణ్యకాండ సమయంలో వాల్మీకి చిత్రకూట పర్వతం దగ్గర కూడా కొంతకాలం నివసించినట్లుగా మనకి రామాయణమే చెప్తుంది. అంటే ఈ మునులు కొద్దిమంది ఒక చోట స్థిరంగా ఉండరు, వారు కొన్ని ప్రాంతాలకు వెళుతూ అక్కడక్కడ ఆశ్రమాలను పెట్టుకుంటూ నివసిస్తూ ఉంటారు. అటువంటి ఒకనొక ఆశ్రమము నేపాల్లో ఉంది అని అంటే దాన్ని మనం చరిత్ర ప్రకారంగా చూసినప్పుడు కొంత పరిశోధన చేస్తే నిజం బయటకు వస్తుందేమో, కానీ అక్కడ జన్మస్థలం అనేటువంటిది ఎటువంటి ఆధారాలు లేనటువంటి మరొక అపోహ కల్పనని ఈయన ముందు పట్టుకొచ్చాడండి. అన్నింటినీ మించినటువంటి మరొక దుర్మార్గం ఏంటంటే సాక్షాత్గా పరమమహేశ్వరుడు శివుడు నేపాల్లో జన్మించాడని, హలేసి కొండలు ఉన్నాయి, అక్కడ అల్హేసి గుహలు ఉన్నాయి, ఆ గుహల్లో ఆయన తపస్సు చేశాడని, అక్కడే జన్మించి కాలక్రమంలో తపస్సు చేశాడని ఈయన అంటున్నాడండి. ఇది మరీ అది వినటానికి కూడా బాగున్నట్టు విషయం. సాక్షాత్గా మహేశ్వరుడు శివుడు ఆది మధ్యాంతరహితుడు, ఆయన జన్మ మరణాలకు అతీతుడు, ఆయన సృష్టికి పూర్వమే ఉద్భవించిన వాడు ఆయన. ఆయనకి జన్మం ఏంటి మరణం ఏంటి, ఆయనకి రెండూ లేవు. అటువంటి మనకి నాసదీయ సూక్తం ఒకటి ఉందండి ఋగ్వేదంలో. నాసదీయ సూక్తంలో సృష్టి రచనకి ముందే చేతన అచేతన అవస్థలకి అతీతంగా ఉన్నటువంటి ఒక పరమాత్మ స్వరూపము ఈ సృష్టి రచన ఏ రకంగా ప్రారంభించిందో ఉంటుందండి. చాలా అద్భుతమైన వర్ణన అది, ఇంకోసారి ఇప్పుడు చెప్తుంది దాని గురించి. కాబట్టి ఆ చేతన అచేతన వ్యవస్థలకి అతీతంగా ఉన్నటువంటి రూపం నుంచి సృష్టి స్థితి లయకారకులు, సృష్టించడానికి బ్రహ్మ, స్థితిని విష్ణువు, లయకారకుడు శివుడు అనేటువంటిది మనకి ఆ తర్వాత కాలంలో కనిపించేట నాస్తిక సూక్తం ప్రారంభంతో చూస్తే మనకి. అయితే ఈ ముగ్గురు మళ్ళీ ఒకటే. ఇంకా బ్రహ్మదేవుడు అన్న అయితే కాలక్రమంలో మళ్ళీ తిరిగి మరొక బ్రహ్మదేవుడు వస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం ఆంజనేయుడిని
భవిష్యత్ విధాత అంటాం. రాబోయే రోజుల్లోని ఆంజనేయుడే బ్రహ్మదేవుడు అంటాం మనం. కానీ విష్ణువుకి శివుడికి అలా కాదండి. వాళ్ళు ఈ జన్మలకి మరణాలకి జననాలకి వీటికన్నిటికీ అతీతులు. ఇద్దరు మళ్ళీ ఒకటే. కాపాడేటప్పుడు విష్ణు రూపము, లయమవుతున్నప్పుడు శివరూపం. కనుక విష్ణు శివులు, శివుడు ఇద్దరు కూడా ఒకటేను. మనకి రామాయణం అంతా ఇదే కనపడుతుంది, మహాభారతం అంతా ఇదే కనపడుతుంది, పురాణాలన్నీ ఇవే కనపడతాయి. దీన్ని మనం స్మార్థము అని కూడా అంటాం. కాబట్టి ఇద్దరు అభేద్యులు కాదు. అటువంటి సృష్టి రచనలో ఉన్నటువంటి, సృష్టిని కాపాడుతున్నటువంటి శివుడు ఒక చోట జన్మించడం, ఒక చోట మరణించడం అంటే ఏముండదండి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ చామ్లింగ్ ప్రజలు ఉన్నారు. అక్కడ ఒక 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 ట్రైబల్ నేచర్ కనుక అక్కడ వాళ్ళతో లింకప్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసే భాగంలో ప్రయత్నంలో భాగంగా ఆయన ఇది సృష్టించడం తప్పితే ఓలీ గారు అందుకంటే మరేమి లేదండి. కనుక ఇవి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా అండి, ఇవన్నీ ఏమి జరిగినాయో పురాతన నుంచి కనుక మనం చూసే పని అయితే అప్పటికి నేపాల్ అనేది లేదు. రామాయణం ఆ తర్వాత కాలంలో మహాభారతం జరిగే సమయం నాటికి మొత్తం ఇది భరతఖండము అంటే అటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాల దగ్గర నుంచి ఇటు కాంబోడియా ప్రాంతాల వరకు ఉన్నది భరతఖండం. ఇంకా భరతవర్షం మళ్ళీ ఇంకా పెద్దది వేరే విషయం. కాబట్టి భరతఖండం అంతా కూడా పరిపాలించిన వాళ్ళు వీళ్ళు. భరతఖండం అంతా వ్యాపించినటువంటి సంస్కృతి ఇది. ఇందులో భాగంగా చూడాలి. నేపాల్ అనేది ఆధునికంగా వచ్చినటువంటి ఆ యొక్క రాజకీయ మ్యాప్ మాత్రమే. అది కూడా ఒకప్పుడు తిరిగి మళ్ళీ భారత భూభాగంలో ఒక అంశమే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, జనకపురి అనేది ఉన్నది. జనకపురి అంటే అమ్మవారు, సీతామ్మవారు జన్మించిన ప్రదేశం అని ఒక నమ్మకం, విశ్వాసం ఇప్పటికి కూడా ఉన్నది. అయితే ఓలీ ఏమంటారు అంటే, అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంటే అక్కడ దాకా ఎలా వస్తాడు ఈయన అంటాడు. ఇదొక అసంబద్ధమైన వాదన. లేనిపోని పిచ్చి స్టేట్మెంట్లు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంకోటి ఏదని. ఏమండి, శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా అయోధ్యలో బయలుదేరి సరయు గంగా నది సంగమ స్థానాల నుంచి దండకారణ్యంలో ప్రవేశించి మహారాష్ట్రకు వచ్చి పంచవటిలో ఉండి దండకారణ్యం అంతా తిరిగి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత పంపానది తీరానికి వెళ్ళి, అంటే తుంగభద్ర నదికి వెళ్ళి అక్కడ వానరులు కలిసి సైన్యాన్ని తీసుకొని రామేశ్వరం వెళ్ళి లంక దాకా వెళితే, ఉత్తరప్రదేశ్ ఏమో అయోధ్య, మిథిలా నగరం ఏమో బీహార్. ఎంత దూరం అండి అది? ఆ శంకరాచార్యుడు ఆధునిక కాల ప్రారంభంలో మన దేశం చరిత్రలో భారత భూభాగం అంతా కూడా అనేక సార్లు పర్యటిస్తే ఇంకా సెల్ ఫోన్లు లేవు, ఎలా వెళ్ళారు అనేది ఒక అర్థరహితమైన విషయం అండి. భరతుడు మనకి పశ్చిమాసియా ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన అక్కడ బ్యాక్ట్రియన్ రాజ్యం ఉంది. అక్కడ ఉండేవాళ్ళు భరతుని యొక్క మామగారు, అత్తగారు, అక్కడ దాకా వెళ్ళాడు ఆయన. కాబట్టి ఇటువంటి విస్తృతి సుగ్రీవుడు అయితే వర్ణించాల్సిన పనే లేదు. సైన్యాలు పంపించినప్పుడు సీతాదేవి అన్వేషణ కొరకు మొత్తము భూగోళాన్ని వర్ణించాడు. అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి మనకుంటే ఈ 2 అడుగులు ఎట్లా వేశాడు ఈయన మాట్లాడటంలో ఆయన యొక్క రామాయణం మీద కనీస పరిజ్ఞానం లేని విషయం తెలుస్తుంది తప్పితే ఇంకోటి కాదండి. కాబట్టి జనకపురి అనేది మనకి అమ్మవారు జన్మించిన ప్రదేశం. అమ్మవారికి సీత, ఎందుకంటే జనకుడి యొక్క నాగేటి చాలు లభించింది కాబట్టి నాగేటి చాలు అంటే సీత అంటే అర్థం నాగేటి చాలు, ఫరోస్ అని. కాబట్టి సీత అనే పేరు వచ్చింది. విదేహి రాకుమార్తె కాబట్టి వైదేహి అయ్యింది. మిథిలా నగరానికి చెందిన రాకుమార్తె కాబట్టి మైథిలి అయింది. ఇలా కొన్ని పేర్లు వస్తాయి. అయితే జనకపురి నేపాల్లో ఉన్నది దాని మీద పెద్దగా కాంట్రవర్సీని మనం ఎప్పుడు రేజ్ చేయలేదు, దాని గురించి పరిశోధన జరగలేదు, అలా ఉంది. ఒకే ఒక సత్యం ఏంటంటే అండి, బుద్ధుడు జన్మించింది మటుకు నేపాల్ అనేది వాస్తవం. ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం కాలం నాటి కాబట్టి కపిలవస్తు వాళ్ళ రాజధాని. కపిలవస్తు భారత భూభాగంలో ఉంది, నేపాల్కి అనుకుని బోర్డర్లో ఉంటుంది. ఎప్పుడైతే శుద్ధోదనుడు ఏమో బుద్ధుని యొక్క తండ్రి, మహామాయ తల్లి. ఈ మహామాయకి దాదాపుగా ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒకసారి తన యొక్క తల్లిగారింటికి వెళ్ళాలని కోరుకుంటుంది. ఆ సమయంలో రథాన్ని ఏర్పాటు చేసి శుద్ధోదన్ని పంపిస్తే కపిలవస్తు దాటగానే లుంబినివనం వచ్చేటప్పటికి ఆమెకి నొప్పులు ఎక్కువ అవుతాయి. దాంతో అక్కడే లుంబినివనంలో ఒక పార్కులో ఏర్పాటు చేస్తారు. అక్కడ గౌతమ బుద్ధుడు జన్మించాడు. ఖచ్చితంగా బోర్డర్ అంటది. కపిలవస్తునేమో భారత్లో ఉంది వాళ్ళ రాజధాని, లుంబినివనం మటుకు ఇప్పుడే నేపాల్లో ఉంది. కాబట్టి అది వరకు వాస్తవం అండి. ఎందుకంటే మిగతా ఏమైతే చెప్పుకుంటున్నామో మనం అవన్నీ కూడా అవాస్తవాలే. ఇక శివుడు అంటారా, శివుడు లేని ప్రదేశం ఏముంది? ఇక్కడ మనకి ముక్తినాథ్ దేవాలయం ఉంది, పశుపతినాథ్ దేవాలయం ఉంది నేపాల్లో. ప్రతి సంవత్సరం కూడా మనం అనేక మందిని, వేల మందిని, వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అక్కడ దర్శించుకుంటాం.
శివుడు లేని ప్రదేశం అసలు ఏంటి? శివుడు సర్వాంతర్యామి. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకోటి ఇంకోటి పూజలు చేస్తాం. కనుక సర్వమేమైనటువంటి ప్రకృతి అంతా శివుడే అయితే ఆయన మళ్ళీ అక్కడే ఉన్నాడు అనేది అంటే మనకి రామాయణం మీదనో లేకపోతే హైందవ సంస్కృతి మీదనో కొంచెం కూడా అవగాహన లేనటువంటి ఒక అసలు దైవత్వాన్ని స్వీకరించినటువంటి వ్యతిరేకించేటువంటి కమ్యూనిస్టు భావజాలను కలిగినటువంటి ఓలీ మాట్లాడటం అనేది సంపూర్ణంగా అర్ధరహితమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నేపాల్ను తక్కువ చేయడం కాదు. నేపాల్ హిందూ దేశం, అప్పటికి ఇప్పటికి కూడా హిందూ దేశమే. నేపాల్ మన దేశంలో ఒక భూభాగమే, భరతఖండంలో ఒక భాగమే అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. రైట్. అంటే ఇప్పుడు ఓలీ చెప్తున్నటువంటి పాయింట్లో ఉన్నటువంటి ఏదైతే ఊర్లు ఇప్పుడు మీరు అన్నారు ఆర్కియాలజీ వాళ్ళు చెక్ చేశారు, అక్కడ 5 ఏళ్ళ నుంచి కూడా ఏం లేదు. రాముడు పుట్టాడని చెప్తున్నటువంటి ప్రదేశం కరెక్ట్గా అక్కడ ఎక్కడ ఉన్నట్టు రాముడు పుట్టాడని చెప్తున్నది కానీ తర్వాతన వశిష్ఠుడు పుట్టాడని చెప్తున్నటువంటిది కానీ అంటే ఇవాల్టి లెక్కల్లో ఉంది ఇప్పుడు అసలు లెక్కల్లో ఇవాళ అదే చూపిస్తాడు. ఇప్పుడు ఆయన ఆ రోజు లెక్క ఏముంటుంది? ఇవన్నీ ఇప్పుడు పేర్లే కదండి. ఇది మీకు 1743 తర్వాత కానీ నేపాల్ అంటే ప్రత్యేక రాలేదు. ఇప్పుడు ఉన్న వాటిలో ఏదో ఐడెంటిఫై చేసుకోవాలి వాడు. మనం కన్యాకు విజయం చెప్పినట్టు కన్నా ఇంకోటి ఇంకోటి అట్లా చెప్తే లెక్కలేదు తప్పితే ప్రాచీన కాలం లెక్కలేమో ఆయన దగ్గర లేవండి. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఆఫ్ నేపాల్ గత 5 ఏళ్లుగా ఆ చిత్వారా జిల్లాలోనో లేకపోతే ఆ తోరీలోనో ఆ రిధిలోనో త్రవ్వకాలు జరిపి ఇంతవరకు కనుక్కున్నది ఏదీ లేదండి. అక్కడ సాహిత్యంలో కూడా ఎక్కడ కూడా ఇది చెప్పటం లేదండి. ఆయన ఇంకో పాయింట్ జియో పొలిటికల్ ఆయన ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే వాల్మీకి రామాయణం ఒరిజినల్ రామాయణాన్ని నేను చదివానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చదివే రామాయణం కాకుండా ఆయనకి సపరేట్గా ఇంకో రామాయణం ఏదైనా ఉందా? నేను మీకు చెప్పింది మొత్తము కూడా వాల్మీకి గురించి చెప్పింది కానీ, రాముడి గురించి చెప్పింది కానీ, విశ్వామిత్రుడు చెప్పింది కానీ వాల్మీకి రామాయణం నుంచి చెప్పానండి. నేను వేరే ఇంకే రామాయణానికి వెళ్ళలేదు. గోరఖ్పూర్ వాళ్ళు వాల్మీకి రామాయణాన్ని తెలుగు భాషలో యథావిధంగా ఏమాత్రం మార్పులు లేకుండా ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా అక్కడ సంస్కృతంలో ఉన్న శ్లోకము తెలుగులోకి మార్చారండి. తెలుగు వాళ్ళైన మనకు కూడా అందుబాటులో ఉంది కనుక అది స్పష్టమైన వాల్మీకి రామాయణం ఉన్న దాన్నే మీ ముందుంచానండి నేను. ఇది కాని రామాయణం మనకి సంబంధం లేదు, వాటిని విశ్వసించాల్సిన పని లేదు. ఆయన యొక్క రామాయణం సొంత రామాయణం ఉందో మనకైతే తెలియదండి. అఖండ భారతంలో నేపాల్ కూడా ఒక భాగం కాబట్టి అప్పుడేమన్నా ఇట్లాంటి పేర్లు ఏమన్నా ఉంటాయి అనుకోవచ్చునా ఆయన చెప్పిన కోణంలో నుంచి? అంటే అయోధ్య అంటే అక్కడ ఉన్నట్టు అట్లాగే అట్లా అయోధ్య పేరు అయితే లేదండి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి అమరావతి ఇటువంటి నగరాలు మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలోను తర్వాత ఇండో చైనాలో చోట బయటపడ్డాయండి. అయితే నేపాల్కు సంబంధించి అయోధ్య అనే పేరు మీద మటుకు ఏమీ ఇంతవరకు అయితే అక్కడ లేవండి. ఇవే పేరు మీద లేవు కాబట్టి ఇప్పుడు పేర్లు ఉన్నాయి తప్పితే పాత పేర్లలో ఇటువంటి పేరుతో లేవండి చరిత్రలో. అంటే ఆయన చెప్పే పేరేంటి మరి అయోధ్య కాకుండా? ఆయన ఏమంటాడంటే ఈ సరయూ నది తీసుకొని సరయూ నదిని ఒడ్డున అయోధ్య ఉందన్నప్పుడు అయోధ్య అనేది ప్రాచీన నామము, వీళ్ళు హిందూ మతవాదులు పెట్టుకున్న పేరు ఇది, నిజానికి అదిగో ఆ చిత్వారా దగ్గర ఉన్నదే ఆయన అదే ఉందని చెప్తాడు ఆయన. అందుకని అక్కడ అయోధ్య అనే పేరు ఉందని చెప్పట్లేదు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి కోణంలో నుంచి రేపొద్దున అంటే చైనాను లేకపోతే సాధారణంగా మనకి చైనా ఎట్లాగూ నేపాల్కి ఇప్పుడు ఈ ఓలీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా చైనానే ఫోర్స్ చేస్తుంది, ముందు పెడుతుంది కదా, ప్రచండ కానీ ఓలీని కానీ. వీళ్ళు ఈ ప్రచారాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్తే ఇప్పుడు అయోధ్యకి ప్రపంచ నలుమూలల నుండి వస్తున్నారు కదా, ఈ అంశం మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అట్లాంటిది? అంటే ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయండి చరిత్రలో. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఒక వేవ్స్ లాగా కొంత అలజడి క్రియేట్ చేస్తాయి. తద్వారా ఏమవుతుంటే నిజం ఇంకొంచెం బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇదే కమ్యూనిస్టులు అక్కడేమో ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడు, ఇక్కడ వీళ్ళేమో మూడదాకా అసలు రాముడే లేడు, రాముడే జన్మించలేదు, రామాయణమే కల్పిత కాదంటూ మాట్లాడారు కదా. అలా మాట్లాడటం వల్ల ఏమైంది? పెద్ద ఎత్తున పరిశోధన జరిగింది. దాంతో అనుమానాస్పదమైనటువంటి సమాచారం బోర్డు లభించింది మనకి. సుప్రీంకోర్టే ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి వాదన వచ్చినప్పుడు ఇంకొంత పరిశోధన జరిగితే వాళ్ళ మాటలు డాంబికమని, అబద్ధాలని, నిజం ఇదని ఇంకొంత ఎక్కువ తెలుస్తుందండి. చైనా ప్రయత్నం చేయనివ్వండి, ఇంకెవరు ప్రయత్నం చేయనివ్వండి,
అది కాలగర్భంలో కలిసిపోయేది తప్పితే నిలబడేది అయితే కాదండి. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈ వివాదానికి లైట్ తీసుకుంటుందా సమాజం, లేకపోతే మనకి సాధారణంగా హిందుత్వ ద్వేషులు లేదా మైనారిటీ బుజ్జిగింపుదారులు లేదంటే గనక వామపక్ష భావజాలికులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు నా బాధ అంతా, నా జాలంతా వామపక్షవాదుల మీదేనండి. ఏది భారతదేశంలో ఇప్పుడు దాకా వాళ్ళు రామాయణమే లేదన్నారు, రాముడే లేడన్నారు. అతనేమో వాళ్ళ కౌంటర్ పార్ట్ ఉందంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పబోతున్నారో చూడాలి. ఇక నాస్తికులు అంటారా లేకపోతే హేతువాదులు అంటారా, వీళ్ళు ఎప్పుడూ చేసే పని చేస్తూనే ఉంటారు. ఏ రోజు చేయలేదు వాళ్ళు. వాళ్ళ గోలియే అవసరం లేదు, ఇంకోటి గోలియేనా కాదు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అబద్ధాలైనటువంటిది మనం అనేక సార్లు నిరూపిస్తూ వచ్చామండి. అసలు ఇంకో విషయం, శాస్త్ర విజ్ఞానం పెరిగే కొంది, సాంకేతిక పెరిగే కొంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవిడెన్సెస్ తీసే కొంది కూడా రామాయణ భారతాలు కల్పితాలు కాదనేది వాస్తవం అనేది తెలిపోయిందండి. ఖచ్చితంగా ఒక 50 ఏళ్ల క్రితము రామాయణం కల్పితము, మహాభారతం కల్పితం అంటే నమ్మే సమాజం ఉందేమో కానీ సాధారణ సమాజం ఇవాళ లేదండి. ఎందుకు లేదంటే ఉండే కొద్ది పరిశోధన పెరుగుతోంది, నిజాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ చేసేటువంటి వాళ్ళు, ఈ నాస్తికులు, ఈ హేతువాదులు, ఏమైనా పేరు పెట్టండి, జాతి వ్యతిరేకులు, వీళ్ళు ఎప్పుడూ ఇలాంటి విషయాలు లాగానే సెన్సేషన్ ఇచ్చి ప్రయత్నం చేస్తారు. అది టీకప్పులు తుఫానే తప్పితే నిలబడుతుందని నేను అనుకోవట్లేదండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం అందించినందుకు. ఇది చరిత్రలోని వాస్తవాలు, పౌరాణిక అంశాలు చరిత్రని లింకప్ చేస్తే తెలిసేటటువంటి నిజాలు. రాముడిని వివాదం చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళు సాధిస్తారనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే దశాబ్దాలు కాదు, శతాబ్దాల నుండి హిందుత్వ అనే అంశాన్ని తొక్కివేయడానికి 1,000,000 వివాదాలు తీసుకొచ్చారు. కానీ ప్రపంచంలో నిలబడి నిలకడగా ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నటువంటిది రాముణ్ణి, రామాయణాన్ని, కృష్ణుణ్ణి, మహాభారతాన్ని. వాటిని దూరం చేయగలిగినటువంటి శక్తి ఆఫ్టర్ ఆల్ ఓలి లాంటి వాళ్ళకి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు.